అందరికీ నమస్కారం. ఈరోజు రత్నశాస్త్రం మీద మనం ఒక ప్రముఖ అతిథిని పిలిచాను. ఆయన ఏంటంటే ఆభరణాల తయారీలో మంచి నిష్ణాతులు అని చెప్పాలి. ఆయన బెంగళూరులో ఉంటారు. ముఖ్యంగా రత్నాల మీద మన జ్యోతిష్యంగా పరంగా చెప్పేది ఎప్పుడు పరిహార మార్గాలు చాలా రకాలు ఉంటాయి. హోమాలు చేస్తూ ఉంటారు, అవన్నీ చాలా ఖర్చుతో కూడుకున్నవి. సాధారణంగా ఏంటంటే రత్నాలు చెప్తే తక్కువ ఖర్చుతో కొంత అంటే మరీ 1,00,000 2 లక్షలు పెట్టి హోమాలు చేయించుకునే బదులు ఈ చిన్న రత్నం పెట్టుకోమని చెప్తూ ఉంటాం. ఆ రత్నాల్లో జెన్యూనిటీ ఎంత ఉందో కూడా తెలియదు మనకి. అలా మోసపోయే ప్రమాదాలు కూడా ఉంటాయి. కాబట్టి కేవీ సుబ్రహ్మణ్యం గారు ఏంటంటే ఆయన 40 ఏళ్ళుగా ఈ రంగంలో ఉన్నారు. బెంగళూరులో ఉంటారు. మన దీనికోసమే ఈరోజు పిలిపించాను నేను. మన అతిథిగా వచ్చారు ఆయనతో మాట్లాడి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం. మహాగణపతి నమః. నమస్సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యస్త రాహువే కేతువే నమః. నవగ్రహ ఒక ఆరాధనతో మనం ఈ రత్నశాస్త్రాన్ని మనం మొదలుపెట్టడానికి చూస్తాం. సార్, రత్నాల మీద చాలామందికి అపోహలు చాలామందికి ఉన్నాయండి. ముఖ్యంగా అసలు ఒక రత్నం కొనేటప్పుడు ఆ రత్నానికి ఒక నిజమైన జాతి రత్నం అనుకోవాలా దాన్ని, లేకపోతే దాంట్లో డూప్లికేటా, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్, రకరకాల గ్రేడ్లు ఉంటాయి. దాన్ని ఎలా జడ్జి చేయాలి మనం? జాతి రత్నాలు అనేది ఒకటే, దాంట్లో డూప్లికేట్ వస్తాయి. ఇప్పుడు బంగారం అనేది ఒకటే ప్యూర్, అంటే దాన్ని ఏమంటారు, ఉదాహరణ చెప్తాను. 24 క్యారెట్ అనేది ప్యూర్, 22 క్యారెట్ అంటే ఆభరణం చేసేది, మిగిలిన తక్కువ వచ్చేదాన్ని క్వాలిటీ తక్కువ. అలాగే రత్నంలో కూడా కొన్ని జమ్ స్టోన్స్ రా మెటీరియల్స్ భూమిలో దొరికేవి కొన్ని, సముద్రంలో దొరికేవి కొన్ని. వాటికి చాలా పవర్ ఉంటాయి, జీవం ఉంటుంది, లైఫ్ అనేది దేవుడు ఇచ్చింటాడు. ఆ విధంగా ఉన్నప్పుడు ఆ రత్నాలు ఏం చేస్తారంటే దాన్ని తీసుకొని వచ్చి కొన్ని ప్రదేశాలు, కొన్ని కంట్రీస్ ఉంటాయి కదా, అవుట్లో ఫేమస్ ఉంటాయి. అన్నీ ఒకే ప్లేస్లో దొరకవు, ఒకే ఊర్లో దొరకవు. కొన్ని ప్లేస్లో, కొన్ని మైన్స్లో కొన్ని పవర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక 3 దొరుకుతుంది. ఏంటవి? కనక పుష్పరాగం అంటారు, ఓకే, గోమేధికం అంటారు, క్యాట్సై వైడ్యూరియం అంటారు. ఈ 3 ఫేమస్. శ్రీలంక ఒక ప్రదేశం, ఓకే, అక్కడ మంచి క్వాలిటీ రా మెటీరియల్ దొరుకుతుంది. ఆ రా మెటీరియల్ తెరుకొని ఏమిటంటే కటింగ్ అంటే షేపుల వారిగా తయారు చేస్తారు. ఇప్పుడు మీరు అక్కడి నుంచి వెళ్ళి తెస్తారా, లేకపోతే మీరు ఎట్లా? దానికి సంబంధించిన మైన్స్ ఉంటాయి. ఆ మైన్స్ నుంచి తెచ్చి మిషనరీస్ ఉంటాయి, వాళ్ళు అక్కడే తయారు చేస్తారు. దాన్ని డిఫరెంట్ సైజులో డిఫరెంట్ క్వాలిటీ కటింగ్ చేసి మార్కెట్కి పంపుతారు అక్కడున్న ప్రదేశాలు. ఓకే, ఆ విధంగా వస్తాయి. మీరు వాళ్ళ దగ్గర తెప్పిస్తారా? ఏజెన్సీలు ఉంటారు కదా, అక్కడి నుంచి బెంగళూరుకు వస్తాయి, హైదరాబాద్కి వస్తుంది, దేశమంతా పోతుంది, ఇలా పోతుంది. అలా ఉన్నప్పుడు అలా తీసుకొని పెట్టుకుంటారు డిఫరెంట్ క్వాలిటీస్. ఓకే, అలా పెట్టుకొని ఎవరికి ఎంత ఏది కావాలో వాళ్ళు జ్యోతిష నిపుణుల ద్వారా కానీ, వాళ్ళు చెప్పిన కానీ, డేటా ఏమి శాస్త్రం చెప్పిందో వాళ్ళ ఆలోచన ద్వారా తెలియపరిచింది అందజేస్తారు. ఇప్పుడు కనకపుష్పరాగం, గోమేధికం, వైడూర్యం అంటే కనకపుష్పరాగం గురువుకు సంబంధించింది, గోమేధికం రాహుకు సంబంధించింది, వైడూర్యం కేతుకు సంబంధించింది, క్యాట్సై అంటాం మనం. ఇవి చెప్పారు. మరి మిగతాకి సంబంధించి పగడం ఉంది. పగడము జపాన్ వస్తుంది, ఇటలీ వస్తుంది. జపాన్ది శ్రేష్టం, మంచి క్వాలిటీ ఫస్ట్. అంటే అది దొరికే మైన్స్ నేను చెప్పాను కదా, అక్కడ దొరికిందే రా మెటీరియల్, దానికి పవర్ ఎక్కువ ఉంటుంది. జపాన్, ఇటలీని వస్తుంది, కానీ క్వాలిటీ తక్కువ ఉంటుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నేను చెప్పాను కదా, ఈ ఉదాహరణ చెప్పాలంటే జమ్ స్టోన్స్, ఇది సిమ్ కార్డ్స్. సరళంగా ఇప్పుడుండే ప్రకారంగా సిమ్ కార్డ్ 2G 3G 4G 5G అలా ఉన్నప్పుడు 5G అనే దానికి కొన్ని ప్రదేశాల్లో చెక్కే స్టోన్స్కి పవర్ ఎక్కువ ఉంటుంది. 5G ఎలా బాగా పనిచేస్తుంది, అప్లై చేసేకుండా ఇమీడియట్గా పనిచేస్తుంది. 2G అనేది ఎలా అప్లై చేస్తుంది, ఇలా రౌండ్ కూడా ఎప్పుడో లేటు, ఇలా పవర్స్ ఉంటాయి. కొన్ని శక్తి ఉంటుంది, ఆ శక్తి ఆ ప్రదేశాలకే ఉంటుంది. ఇప్పుడు పగడం అనేది జపాన్ అని చెప్పారు, శ్రేష్టం అని చెప్పారు. పగడం అయిపోయింది. నీలం ఉంటుంది, అది ఎక్కడ తీసుకురావాలి? నీలము బర్మా నీలం ఉంటుంది. తర్వాత ఇంకొక అది కూడా కొన్ని శ్రీలంకలో కొన్ని దొరుకుతాయి. బర్మా నీలం శ్రేష్టము. బర్మా నీలం ఇప్పుడు తక్కువ అయిపోయింది మెయిన్స్. బర్మా రూబీ కూడా అక్కడే దొరుకుతుంది. ఓకే. ఈ వజ్రం అనేది సౌత్ ఆఫ్రికా ఫేమస్, ఇండియాను ఉన్నాయి మైన్స్. ఓకే, ఇండియా, ఇవి 2 ఇలా కొన్ని దొరుకుతాయి. ముత్యము ఇండోనేషియా, అది చాలా శ్రేష్టం, అద్భుతమైనది. ఇండోనేషియాలో దొరికే ముత్యాలు. ఆర్టిఫిషియల్గా కూడా ముత్యాలు తయారు చేస్తున్నారంటారు. తయారు చేస్తారు ఆర్టిఫిషియల్, ఎందుకంటే దీంట్లో పడిన ఇవి ఉంటాయి కదా, ఈ కటింగ్ చేస్తారు. కటింగ్ చేసినప్పుడు షేపులు చేసినప్పుడు దాంట్లో పీసెస్ ఉంటాయి కదా, అవన్నీ లాట్కి అమ్మేస్తారు కదా, దాన్ని అమ్మేసి పౌడర్ చేస్తారు. దాంట్లో రావు కదా, పౌడర్ చేసి ఏం చేస్తారంటే ఈ ముద్ద చేస్తారు, ముద్ద చేసి హీట్ చేస్తారు.
హీట్ చేసి నువ్వు ఏమిటికి పనికిరావు. ఏ స్టోన్ అయినా అలా చేయొచ్చా? చేస్తారు. ఇప్పుడు బ్యాంకాక్లో అవే చేస్తారు. బ్యాంకాక్ థర్డ్ క్వాలిటీ. ఇప్పుడు నీలం మీరు బర్మా అని చెప్పారు, మరి ఇంకా పచ్చ ఉంది, అది ఎక్కడ, ఏ దేశం? పచ్చ జాంబియా. జాంబియా అనే స్టేట్ కంట్రీ వస్తుంది కదా, అది ఫేమస్. మళ్ళీ జైపూర్ పచ్చలు ఉంటాయి మన ఇండియాలో, జైపూర్. అవును, వాళ్ళనే తయారు చేసి దీని లోకల్ క్వాలిటీ అంటే పవర్ తక్కువ. జాంబియా పచ్చి నెంబర్ 1. కొలంబియా కూడా వస్తుందా, అది మంచిది. ఓకే, అట్లా కొన్ని ప్రదేశాలు కొన్ని. మరి కెంపు బర్మా సూర్యుడికి సంబంధించింది. కొన్ని ఇండియాలోనూ తయారు చేస్తారు, బ్యాంకాక్లోనూ వస్తుంది. బ్యాంకాక్ అన్నీ సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీనే అవి. ఓకే, వాళ్ళంతా తయారు చేసేది. ఇది దొరికేదాన్ని కటింగ్ చేసేది. ఓకే, ఇవి ఉన్నాయి. అవి నెంబర్ 1 A+ క్వాలిటీ అంటే అవి రేటు చాలా. కొంతమంది మరి జైపూర్ వెళ్ళిపోయి అక్కడి నుంచి తెస్తా ఉంటారు ఇక్కడ కొంతమంది. అక్కడ కొన్ని అది ఒక సెంటర్ ఆఫ్ ది డైమండ్స్. ఓకే, జైపూర్ అనేది మహారాజులు ఉంది కదా. ఇప్పుడు మన కర్ణాటకలో విజయనగర్ రత్నాలు రాసులు పోసి అమ్ముతున్నాడు శ్రీకృష్ణ అవి ఉండే కర్ణాటకలో హంపి. ఓకే, రత్నాలు అక్కడ కూడా కొన్ని స్టోన్స్ భూమిలోకి వెళ్ళిపోయినాయి. ఇక్కడ కూడా ఇప్పుడు కూడా అప్పుడప్పుడు దాన్ని తవ్వినప్పుడు దొరుకుతాయి. విజయనగర సామ్రాజ్యము రత్నాలు రాసులు పోసి అమ్ముతున్నారు. ఇప్పుడు అమ్ముతున్నారు ఎక్కడ? ఇప్పుడు లేదు, అక్కడ లేదు. ఇప్పుడు మెయిన్స్ అక్కడ ఉన్నాయి కదా, అంటే రత్నాలు అక్కడ నుంచి అప్పుడు కూడా అక్కడ తెచ్చి ఆడ పోసి మార్కెట్ అన్నమాట. ఓకే, అలా ఉంటాయి. ఎందుకు విజయనగర సామ్రాజ్యంలో ఎక్కువ కొనేవాళ్ళ ఈ రత్నాలు? వాటిని శ్రీకృష్ణదేవుడు ప్రాధాన్యత ఇచ్చినాడు కదా. అద్భుతం. రత్నాలు రాసులు అంటే అవి చాలా విలువైనవి కదా. ఇప్పుడు మంచి గుళ్ళో రాళ్ళు కిరీటం, మనం వెంకటేశ్వర స్వామికి రత్నాలు ఇక్కడుండే పచ్చ బుధుడు, ఆ బుధుడు ఆకర్షణ శక్తి జాతి, విద్య ఇది జాస్తి. ఇక్కడుండే ఎన్ని కోట్లు విద్యాకారకుడు అంటాం మనం జ్యోతిషంలో కూడా. అందుకని చెప్పలేము, ఎన్ని కోట్లు ఇచ్చినా చెప్పలేము. వెంకటేశ్వర స్వామి ఎదలో ఉండేది పచ్చని మరకతం అంటారు కదా. శనేశ్వర ప్రదేశంలో ఉండే మరకత లింగం ఉంది. ఎన్ని కోట్లు అయిందో అది, ఎన్ని విలువ లేదు అది. మరకత మణి అంటారు. మరకతం అంటే అదే పచ్చని వజ్ర వైడూర మరకత మాణిక్యం, అది సంస్కృత పదాలు. ఈ నవరత్నాలు అత్యంత ఖరీదైంది ఒక డైమండేనా? వజ్రమే. వజ్రం తర్వాత అన్ని. వజ్రం తర్వాత రూబీ వస్తుంది, అంటే మాణిక్యం వస్తుంది. రూబీని మాణిక్యం అంటారా? రూబీని మాణిక్యం. కెంపు మాణిక్యం అది రెండు ఒకటే. ఓకే, మరకతము పచ్చ అది ఒకటే. వైడ్యూర్యము అదే వైడ్యూర్యం, అది రాహుకేతువులకు సంబంధించినవి. వైడ్యూర్యం కానీ రాహువుకి గోమేధికము, కేతువుకి వైడ్యూర్యం క్యాట్సే అంటాం దాన్ని. అవును. ఓకే, ఇక తక్కువ కాస్ట్ పక్కన అనుకోవాలా, ముత్యం అనుకోవాలా? అది కూడా కొంచెం ఎక్కువ బాగుంటుంది. జపాన్ అంతా ఎక్కువ ఉంటుంది, దాంట్లో కూడా ముత్యం ఉంటుంది. ఇవి ముత్యాలు అంటే హైదరాబాద్ ముత్యాలు కూడా వస్తాయి. దాంట్లో ఏం అవన్నీ వేస్ట్ అవన్నీ. జినైన్ ఇండోనేషియాలో దొరికేది దాంట్లో ముత్యం, అది బాగుంటుంది. అది ముత్యం చిప్పలో దొరుకుతుంది, దాంట్లో అద్భుతమైన పవర్ ఉంటుంది. అవి ఎక్కువ కాస్ట్లీ. ఓకే, ఇండోనేషియా నుంచి వస్తాయి అవి. పగడం జపాన్ నుంచి సముద్రాలు, అవి 2 స్టోన్స్ సముద్రంలో పుట్టేవి. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఈ ముత్యం పెట్టుకుంటే మనం పని చేసినా చేయకపోయినా ముందు అందంగా ఉండదుగా, ఆభరణాల కింద పనికి వస్తాయి. అందం ఉంటుంది. మన ఈ ముత్యం పెట్టుకునేది నవరత్నాల్లో భాగం. అది ఒకటి ముత్యాలు పెట్టుకునే వేరు, ఆ ముత్యాలు వేరు. అదే చిన్న ముత్యాలు చిన్నవంటి. ఈ క్వాలిటీ ముత్యాలు అనేవి నవరత్నాల్లో భాగం కదా. ముత్యం సైజ్ ఎంత ఉంటుంది? క్వాలిటీ ముత్యం సైజ్ ఎంత ఉంటుంది? ఇంత ఉంటుందా, చిన్నగా ఉంటుందా, ఎన్ని క్యారెట్గానే ఉంటుంది? ఎంత అది అన్లిమిటెడ్. అది ఇంత దొరకచ్చు, అంత పెద్ద దొరికితే కాస్ట్లీ. ఎంత పెద్దదైనా అంత రేట్ ఎక్కువ. ఓకే, నవరత్నాల్లో ఎంత చిన్నదైతే అంత రేట్ తక్కువ, పెద్దగా అయినంటే రేట్ ఎక్కువ. కోహినూరు వజ్రం అంటారు, సైజుని బట్టినా అది రేటు? కోహినూరు వజ్రంలో సైజు ఉంటుంది ఒక 3 గ్రాములు ఉంటుంది. 3 గ్రాములు అంటే ఒక ఇంచు సైజు ఉంటుంది. ఓకే, అది ఎన్నో కోట్లు, దాని విలువ లేదు. అది ఎందుకని అంత క్వాలిటీ అనమాట. అంత క్వాలిటీ అంత ఇది అనమాట. డైమండ్ ఇప్పుడు క్యారెట్ వచ్చి చిన్న సైజు, అంత సైజులు బట్టిపోతుంది. చిన్న సైజు వస్తే క్యారెట్, పెద్ద ఇప్పుడు అంటే డైమండ్లు ఎన్నో క్యారెట్ మనం తక్కువ ఇస్తాము, 60,000 అనేసి దీనికి డిస్కౌంట్ 10,000 ఇస్తాము. అవన్నీ దాంట్లో క్వాలిటీస్ ఉంటాయి. దాంట్లో టెస్ట్ చేస్తారు మిషనరీ, వివిఎస్, వెరీ వెరీ షార్పు, వివిఎస్, ఇలా క్వాలిటీలు వస్తాయి. ఆ క్వాలిటీని బట్టి దాంట్లో బట్టి దాని రేటు ప్రకటిస్తారు. వీళ్ళు పెద్ద వాళ్ళు ఎన్నో జ్యువెలరీ షాపులు ఈ డైమండ్స్ 10,000 తక్కువ, 20,000 తక్కువ క్యారెట్కి. దాంట్లో రేటు పెంచారు. ఆ క్వాలిటీలో ఉంటే దాన్ని మనం చూసేది మన నిపుణులు మంచి ఒక అద్భుతంగా పనిచేశాడు. ఒక విశ్వకర్మ అంటారు కదా, తయారు చేసేవాడు. వాడి గుణలక్షణాలు ఉంటాయి.
వాని ద్వారా పోయినప్పుడు మనం ఎప్పుడూ ఆ జ్యువెలరీ షాపులకు వెళితే అక్కడ వాళ్ళు లాభాపేక్షలు పెట్టుకొని, ఎందుకంటే వాళ్ళు చూస్తాం కదా వాళ్ళ అందం వైభోగం, దానన్నీ చేసుకొని మీకు నీ నెత్తిని వేస్తారు. అవును. ఒక మంచివాడు గుణలక్షణాలు విశ్వకర్మ వాళ్ళ దగ్గర పోతే వాడేదో కొంత వాళ్ళని మార్జిన్ పెట్టు, అన్నిటికీ ప్రజెక్ట్ లాభమే కావాలా, లాభం అంటే దాని సర్వీస్ కావాలా, దాన్ని పెట్టుకొని వానికి మంచిది కావాలని చూస్తాడు. అలాంటి వాళ్ళ దగ్గర మన నమ్మకంతో పోయినప్పుడే మనకి అందుబాటులో దొరుకుతాయి మంచివి. ఓకే. మీకు ఏదో వైభవంగా పోవాలంటే పెద్ద జ్యువెలర్ షాపులు పోతే వాడు కరెక్ట్గా వేస్తాడు. ఇప్పుడు డైమండ్ని చిటికిన వేలుగా పెట్టుకోమని చెప్తాం జనరల్గా. చిటికిన వేలు కాదు, రింగ్ ఫింగర్. ఈ ఫింగర్ కన్నా మరి చిటికిన వేలు, శుక్రుడు వేలు అంటాం కదా దీన్ని. ఇది ఇక్కడ ఇది శుక్రుని వేలు. దానికి ఇది బుధుడికి సంబంధించి బుధుడు చంద్రుడు కూడా. అవునవును, బుధుడు చంద్రుడు. దాన్ని మనం మీరు దీంట్లో ఉంటుంది కదా, దాన్ని చూస్తే ఫింగర్స్ ఏ ఉంటుంది, ఏ స్టోన్ ఏ ఫింగర్కి వేయాలని. అప్పుడు ఆ ప్లేస్ లో ఉంటే దాని కంఫర్ట్ ఉంటుంది. అప్పుడు నీకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీంట్లో నాడులు వస్తాయి కదా పైనకి వెళ్తాయి కదా, మా బాడీ అంతా పాజిటివ్ ఎనర్జీ పెంచేవి ఒక దీనిపైన దీనికి వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం కొనేటప్పుడు అండి కేవలం జ్యోతిష్కమైన నమ్మకంతో కొంటమేనా, లేకపోతే వాడు ఇచ్చేది తెలిసిన వ్యక్తి అయితే కొంతవరకు కొంత బి గ్రేడ్ ఇస్తాడే మనకి? బి గ్రేడ్ కాదు, సి గ్రేడే ఇచ్చేది వాడు ఎక్కువ కాస్ట్లీ పెడితే మంచి పెద్ద పోయిపోతే వాళ్ళకు ఎలా నమ్మాలి దీన్ని? వాడు ఇచ్చేది మంచిదా కాదా ఎలా తెలుస్తుంది మనకి? ఇప్పుడు అందుకని ఇలాంటి తప్పుడు పనులు చేస్తారని చెప్పేసి మిషనరీస్ వచ్చాయి. ల్యాబ్ టెస్టింగ్ అని ఇస్తారు, ల్యాబ్ టెస్టింగ్. అది టెస్టింగ్ డూప్లికేట్ సర్టిఫికేట్లు ఇస్తారు కదా, అవి కూడా ఇస్తారు. అవి కూడా పాజిటివ్ కావచ్చు. అదే కాకపోతే మన నమ్మకం కావాలి. ఒక మంచి వ్యక్తి దగ్గర పోయినప్పుడు నమ్మకంతో తీసుకోవాలి. ఇప్పుడు వచ్చే నా నమ్మకము 75% జ్యువెలరీ షాపులో దొరకవు. ఓకే. వాళ్ళు లాభం తీసి పెట్టుకుంటారు, కానీ ఇదే బ్యాంక్ అంగ తక్కువ రేట్లో అమ్మేసి పెద్ద రేట్లుగా అమ్మేస్తారు. అరే 10,000 అంటే కదా, నేను 8,000 6,000కి ఇస్తానంటే అంటే అతను ఏం చెప్తాడంటే 4-5 రకాలు పెడతాడండి. ఇది నెంబర్ 1 అంటాడు. మన మనిషి ఏంటంటే ఇదే నెంబర్ 1 కొనుక్కోవాలి. ఏమి నెంబర్ 1 తెలియదు, నెంబర్ 4 తెలియదు. మేమే కన్ఫ్యూజ్ అవుతాం ఒక్కోసారి. మేము ఇంత పెద్ద నిపుణులైన ఒక్కోసారి కన్ఫ్యూజ్ అయిపోతుంది ఆ రత్నంలో. అలాంటివి అలాంటివి తయారు చేస్తారు. అంటే దాంట్లో కొంచెం చాలా కొంతమంది ఏమంటారు ఆర్టిఫిషియల్గా తయారు చేసేస్తున్నారు ఇటు అంటారు. ఆర్టిఫిషియల్ తయారు చేసి కొన్ని కలర్ చేసి ఇటు చెప్తారు కదా, ఆ కలర్ వేసి ఆర్టిఫిషియల్ వస్తాయి కొన్ని. అది 100 రూపాయలు వస్తాయి. ఇప్పుడు 100 రూపాయలు కమ్మి 5,000 కమ్మేస్తాయి. ఆర్టిఫిషియల్ తెలీదు. ఎన్నో ఉంటాయి కదా. ఇప్పుడు చైనా ఐటమ్స్ ఎన్నో ఉంటాయి. అలా విధంగా వస్తువుల్లో చైనా ఐటమ్స్ ఎలా తయారు చేసి మార్కెట్లోకి వస్తాయో ఇవి కూడా అలాంటివి తయారు చేసి ఇస్తారు రత్నాలని డూప్లికేట్. ఇప్పుడు భూమి కింద వేసేకి నవరత్నాలు ఏంటి అమ్మంటారు. ఒరిజినల్ వేస్తే దాని శాశ్వతంగా దానికి ఉంటుంది. 100 రూపాయలకి వస్తుందా స్టోను, 100 రూపాయలకి నవరత్నాలు ఇచ్చేస్తారు. ఏమో డూప్లికేట్ కలర్ ప్లాస్టిక్ ఉంటాయి కదా, ప్లాస్టిక్లో తయారు చేస్తారు. అవి సింథటిక్లో తయారు చేస్తారు. సింథటిక్ అని ఉంటాయి, ఏదో ఒక మెటీరియల్, అదే దాంట్లో తయారు చేసి దాని రూపురేఖలు మార్చి ఈ నవరత్న ఉంగరాలు పెట్టేది అవేనేమో కొన్ని వస్తాయి, కొన్ని ఒరిజినల్ దొరుకుతాయి. అందుకనే ఒరిజినల్ మనుషులు దొరకకపోతే మీకు ఒరిజినల్ దొరుకుతాయి. అంటే ఒరిజినల్ మనిషిని ఎలా గుర్తుపట్టాలి? నా పాయింట్ అది. దట్ ఈజ్ నమ్మకం అంటారు. గుర్తుపట్టాలంటే నమ్మకం. ఆ నమ్మకం ఉండాలి కూడా. అందరూ మాటలు చెప్తున్నారు కదా, మాటలు చెప్తారు, నమ్మకంగా చెప్తారు. మనకి అందరూ నమ్మకంగా చెప్తారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియదుగా. మన ఫ్రెండ్ కూడా మనం మోసం చేయొచ్చు. అందుకనే ల్యాబ్ అడగాలి, దానికి ఒరిజినల్ సీల్ చూడాలి. సీల్ అంటే కంప్లీట్ మనకి ఏదైనా వస్తువు కూడా. ఇప్పుడు గవర్నమెంట్ ఏదో ఒక వస్తువులు కొంటాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ నూనె కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళు అగ్మార్క్ తయారు చేస్తారు. అవును. అప్పుడు గవర్నమెంట్ పైన నమ్మకం కదా. ఆ గవర్నమెంట్ ఈ అగ్మార్క్ ఉంది, నమ్మకం. ISI మార్క్ వస్తుంది కదా, వాటర్ వస్తుంది, అన్ని వాటర్ తయారు చేస్తుంది. దాంట్లో ISI అంటే అబ్బా ఇది ఆ మార్క్ ఉంటే నమ్మకం. ఓకే. అబ్బా నమ్మకం అది మనం గవర్నమెంట్ పైన నమ్మకం ఉంటుంది కదా. దీనికి ఏ సర్టిఫికేట్ నమ్మాలి మనం? ఎవరిచ్చే సర్టిఫికేట్ నమ్మాలి? వాళ్ళు ఇస్తారు సర్టిఫికేట్. దాంట్లో ఉండే మనం కొన్ని జెమ్స్ ల్యాబొరేటరీస్ ఉంటాయి. మనం నెట్లో చూస్తే వచ్చాయి, ప్రైవేట్ ల్యాబొరేటరీసా లేకపోతే నెట్లో చూస్తే ఏది ఇది దాంట్లో వస్తుంది, ర్యాంక్స్ ఉంటాయి. ఆ ర్యాంక్స్ వాడు ఫార్వర్డ్ చేసిన బాగుంటుంది అని మన నమ్మకం. అది ఇస్తాడండి. ఇది ఎత్తుకెళ్ళి స్టోన్ దాంట్లో పెట్టేసి ప్యాక్ చేసి ఇచ్చేస్తాడు. కొన్ని జరుగుతాయి. అందుకే దాన్ని జాగ్రత్తగా చూసుకొని మంచి వాని దగ్గర పోవాలని నేను నమ్ముతాను. అంటే మనం ఎంత జాగ్రత్తగా పడినా మోసపడే వాళ్ళు చాలామంది ఉంటారు. దాన్ని మనం చెప్పలేము. మంచి వాని దగ్గర పోవాలి. ఇప్పుడు మేము ఉంటాం చూడండి, సర్వే జన సుఖినో. క్యారెట్ 2,000 అంటాడండి. ఆ 2,000 క్యారెట్ అని చెప్పి మనకి ఏంటంటే క్యారెట్ 500 రూపాయలు ఇస్తాడు. అవును, 100% ఉంటుంది. ఆ విధంగానే ఉంటుంది. అదే అందుకనే ఇప్పుడు మా లాంటి వాళ్ళ దగ్గరకు వచ్చారనుకోండి, మేము తయారు చేసే దాంట్లో జెమ్ స్టోన్ ఇచ్చే దాంట్లో మేము 10 మందిని మంచి కావాలని కోరుకుంటాం.